హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరాని. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తాం. మొదట ఒక గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 8 kgs చికెన్ తీసుకున్నాను. ఇది ఫంక్షన్కి నేను రెడీ చేస్తున్నాను. చికెన్ దాంట్లో సరిపోయినంత కారం వేసుకోవాలి. మనం ధనియాల పౌడర్, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. తగినంత నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. చికెన్ బిర్యానీ మసాలా, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నం గరం మసాలా, జాజికాయ, జాపత్రి, లవంగ, ఇలాచి అవన్నీ ఇందులో కూడా నేను కొన్ని వేసుకుంటానండి. మళ్ళీ రైస్ ఉడికేటప్పుడు కూడా కొన్ని వేసుకుంటాను. ఇందులో ఇంకా పెరుగు వేసుకోవాలి. పెరుగును చికెన్కి సరిపోయినంత బిర్యానీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు తగినన్ని, తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. గంట సేపు మ్యాగ్నెట్ అవ్వాలన్నమాట చికెన్ మొత్తం. తర్వాత అందులో నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. పైన కూడా ఇందులో వేసుకుంటాను. బాస్మతి రైస్ని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చికెన్ అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరి ఆయిల్ ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని నేనైతే కొద్దిసేపు ఉడికించుకుంటున్నానండి. ఉడికిన తర్వాత మరొక గిన్నె తీసుకొని మరి రైస్ బాయిల్ చేసుకోవాలి కదా, అందులో వాటర్ వేసుకుంటున్నాను. దాంట్లో తగినంత వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్, మరి గరం మసాలా అండి, చెక్క, లవంగ, ఇలాచి లాంటివి మసాలాలన్నీ నేను ఇందులో వేసుకుంటున్నాను. మొదట సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి వేసుకుంటున్నాను. మంచిగా బాయిల్ అయిన తర్వాత చూడండి, మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇది మంచిగా బాయిల్డ్ అయినప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇవి బాయిల్డ్ అయిన తర్వాత మంచిగా అందులో మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వేసుకొని అవి ఉడికినప్పుడు మనం మొదట 40% ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టిన చికెన్ మీద ఇది వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ 60% ఉడికింది ఇంకో లేయర్ వేసుకోవాలి. వేసుకునే ముందు దాంట్లో ఆనియన్స్ మనము దీంట్లో వేసుకోవాలండి. ఇదంతా మిడిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిస్ అయ్యాను. అందుకని ఓన్లీ నేను ఆనియన్సే వేసుకోవడం జరిగింది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ దానిపైనుంచి ఇంకా మరొక లేయర్ 60% ఉడికింది వేసుకోవాలి. తర్వాత చూడండి, ఇప్పుడు వేస్తున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకోసారి మనం 60% ఉడికింది వేసుకోవాలండి. ఆ తర్వాత మరి లాస్ట్లో 90% ఉడికింది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ మూత పెట్టే ముందు ఆయిల్, మనం కాచిన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకోవాలి. దాంతోపాటు ఇంకా మిగిలిపోయిన నెయ్యి కొంచెం ఇందాక ఆపాం కదండి, ఆ నెయ్యిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొన్ని ఏవైతే మేము మిగిల్చుకున్నామో ఇందులో వేసుకున్న తర్వాత అవి ఇట్లా దీనిపైన వేసుకోవచ్చు అండి. చూడండి, నెయ్యి కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా వేసుకోవడం మిస్ అయ్యానండి.
తర్వాత మనం ఇది దమ్‌కి పెట్టుకోవాలండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఇప్పుడు రెడీ అయింది. చూడండి ముక్కలు ఎంత స్పైసీగా ఎంత బాగున్నాయి చూడండి. బిర్యానీ నేను కొంచెం స్పైసీగానే చేశానండి. టేస్టీగా బాగుంది. చూడండి తిని చెప్పండి.